హలో అందరికి. సో చాలా రోజుల తర్వాత మీ అందరి ముందు కూడా మన పవన్ సారీస్ లో ఒక వీడియోతో మీ ముందుకు వచ్చిన. సో నిజమైన ఒక మంచి మాట అన్నమాట. సో మనం చూసుకోవచ్చు, ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఎవరి పేజ్ ఓపెన్ చేసినా నా సొంత ప్రొడక్షన్. కానీ అసలు మన పవన్ సారీస్ అంటే ఏంటిది? సో మన సొంత ప్రొడక్షన్ లో తయారైన ప్రతి చీర కూడా డైరెక్ట్ వీవర్ టు కస్టమర్ అనే విధంగా ఈ యొక్క మన పవన్ సారీస్ నాగోల్ మమతా నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో స్థాపించడం జరిగింది. సో ఇది మన యూనిట్ అన్నమాట. సో ఈ మన యూనిట్ వచ్చేసి వనస్థలిపురంలో ఉంటుంది. సో మన సొంత బిల్డింగ్ లోనే. సో మన సొంత తయారీలో ఏంటంటే, మన సొంత ప్రొడక్షన్ లో తయారయ్యే ప్రతి ఒక్క చీర కూడా మనకి నచ్చినట్లు కాంబినేషన్స్, మనకి నచ్చినట్లు డిజైన్స్. సో ఇక్కడ వార్పు డిజైన్ అయినా సరే, డైయింగ్ అయినా సరే ఇక్కడ మన ఇంట్లోనే జరుగుతుంది అనమాట. సో చూడొచ్చు, ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం కూడా టై అండ్ డై ప్రాసెస్ అనమాట ఇది ఇక్కడ చారీస్ లో. సో దీంట్లో మనకి ఏంటంటే డిఫరెంట్ వార్పులు, కంచిపట్టు వార్పులు గానీ, ఇక్కత్ వార్పులు గానీ, మనం చూసుకుంటే గద్వాల్ పట్టు వార్పులు కానీ, ఇట్లా డిఫరెంట్ ఐటమ్ అనేది ఇక్కడ తయారు చేపిస్తూ ఉంటాం అనమాట. ఇది టాప్ ఫ్లోర్ లో, సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి మన డైయింగ్ అనమాట. సో ఇది ఎందుకు నేను తెలియజేయాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు చూడొచ్చు, ఎవరైనా సరే నా సొంత ప్రొడక్షన్ లో తయారు చేయించిన ప్రతి చీర అని అంటారు. కానీ నేను ప్రతి ఒక్కరు కూడా ప్రూఫ్ తో సహా చూపిస్తూ, నేను మన పవన్ సారీస్ లో హోల్సేల్ కూడా అవైలబుల్ గా ఉంది. సో హోల్సేల్ లో కావాలి అనుకున్న ప్రతి కస్టమర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో సింగిల్ పీసెస్ కూడా పర్చేస్ చేస్తూ మన దగ్గర వచ్చేసరికి పెళ్లి పట్టు చీరల నుంచి పెట్టుబడి చీరల వరకు ప్రతి ఒక్కరు కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ఏంటంటే డైయింగ్ అనమాట. ఇక్కడ మొత్తం గ్రామ్స్ వల్ల మీ అందరు కూడా చెప్తుంటాను కదా, ఒక ప్రతి వార్ప్ కి ఒక లిమిటెడ్ గ్రామ్స్ అనేది పడుతుంది. సో డైయింగ్ అని అప్పుడు ఇక్కడ మనకి వెయిట్ అనేది జోకి నచ్చిన కలర్ కాంబినేషన్, పళ్ళుకి ఏ కలర్ కావాలి, శారీకి ఆల్ ఓవర్ శారీ విత్ కి ఏ కలర్ కావాలి, ఎన్ని గ్రామ్స్ పడుతుంది, ఒక శారీకి పళ్ళుకి ఎన్ని గ్రామ్స్ పడుతుంది, ఇట్లా డివైడ్ చేసుకుని హీటింగ్ ప్రాసెస్ ఉంటది, కొన్నిటికి కోల్డ్ ప్రాసెస్ ఉంటది. సో ఈ విధంగా డిఫరెంట్ ప్రాసెస్ లో డైయింగ్ అనేది చేస్తారనమాట. సో చూసుకోవచ్చు ఇట్లా డిఫరెంట్ టైప్స్ తోని. సో ఇట్లా ఈ విధంగా మన ప్రొడక్షన్ లో తయారు చేయించిన ప్రతి చీర కూడా మీ అందరికి కూడా మన ఆన్లైన్ స్టోర్ లైక్ చూసుకుంటే ఆన్లైన్ అవైలబుల్ ఉంది. ఆఫ్లైన్ స్టోర్ చూసుకుంటే మన పవన్ సారీస్ నాగోల్ మమతా నగర్ కాలనీ స్టోర్ కి అయితే తప్పకుండా విజిట్ అవ్వండి. సో ఇది జస్ట్ శాంపిల్ వీడియో, ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా ఒక అవగాహన రావాలి. ఏదో మాటలతో చెప్పడం కాదు, ప్రతి ఒక్క కస్టమర్ కూడా రుజువుతో సహా చూపించడానికి. సో ఆఫ్టర్ డైయింగ్ మనం చూసుకున్నట్లయితే ఈ వార్ప్ అనేది ఈ విధంగా తయారవుతుంది. ఇది జస్ట్ వార్పు అంటే పొడుగు ఉంటది కదా శారీ, ఆ లెంత్ ది ఈ శారీ అనమాట. వెఫ్ట్ ప్రాసెస్ అనేది కొన్నిటికి డిజైన్ వస్తుంది, కొన్నిటికి ప్లేన్ వస్తుంది. సో ఆ విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్ తోని తయారై ఉంటుంది అనమాట. సో ఇది చూడొచ్చు, బిఫోర్ డైయింగ్ ఏ విధంగా వస్తుంది మనకి యారన్, పట్టు యారన్ అయినా సరే, కాటన్ యారన్ అయినా సరే, మస్టర్స్ యారన్ అయినా సరే ఈ విధంగా ఉంటుంది. ఆఫ్టర్ డైయింగ్, ఆఫ్టర్ ఇది నానబెట్టి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. వీవింగ్ మీద వచ్చినాక దానికి ఒక సపరేట్ ప్రాసెస్. జకాట్ వీవింగ్, కంచి బార్డర్స్ అయితే డిఫరెంట్, కటి బార్డర్ అయితే డిఫరెంట్, ఆల్ ఓవర్ బ్రోకెట్ లో వచ్చేసరికి అయితే అది ఇంకా డిఫరెంట్ ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ శారీస్ కి డిఫరెంట్ వార్పులో డైయింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఈ విధంగా జస్ట్ ఒక శాంపుల్ గా మీ అందరితో ఒక మన ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది మీ అందరితో పరిచయం చేసుకోవడానికి ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో తప్పకుండా మన పవన్ సారీ స్టోర్ కి అయితే విజిట్ అవ్వండి. లొకేషన్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, నాగోల్ మమతా నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన పవన్ సారీస్.